ఇక టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో 127వ నిందితుడిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని సిఐడి చేర్చింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆర్కే ఆశ్రయించారు. రేపు ఆర్కే పిటిషన్ను గుంటూరు కోర్టు విచారించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ను మరొకసారి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే మంగళగిరి సమీపంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఎన్నికల ముందు ఆ కార్యాలయంపై కూడా వైసీపీ మూకలు దాడి చేశాయి. దీనిపై కూడా అప్పట్లో పెద్ద సంచలనంగా మారిందంటే టీడీపీ కేంద్ర కార్యాలయం పైనే వైసీపీకి చెందిన అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అల్లరి ముక్కలు ఆ పార్టీ ఆఫీస్ పై దాడి చేశాయని చెప్పేసి కూడా అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. అయితే దీనిపైన కూడా ఇప్పుడు అప్పటి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని ఈ కేసులో నిందితుడిగా నమోదు చేస్తూ కూడా ఈరోజు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడి చేసిన ఘటనపై కూడా 127వ నిందితులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని సిఐడి ఈ కేసులో చేరుస్తూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సంబంధిత నిందితులైన అప్పటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన తనకు ముందస్తు బెయిల్ వాళ్ళని బెయిల్ కోసం కూడా అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు సమాచారము. అయితే ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే దానిపైన కూడా రేపు గుంటూరు కోర్టు విచారించే అవకాశం ఉంది. గుంటూరులో ఆయన బెయిల్ పిటిషన్ కోసం కూడా ఆయన దాఖలు చేశారు. దీనిపైన కూడా రేపు న్యాయస్థానం విచారించి అతనికి మరి బెయిల్ ఇస్తుందా లేకుంటే బెయిల్ ని తిరస్కరిస్తుందా కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం తీసుకున్నట్టు టీడీపీ కేంద్ర కార్యాలయం గత ఎన్నికల టైంలో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా వైసీపీ మూకలు అక్కడ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేస్తారని చెప్పేసి కూడా అప్పట్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన ఇప్పటికే సిఐడి విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి 127వ నిందితుడిగా రామకృష్ణారెడ్డి చేరుస్తూ కూడా సిఐడి సాక్షి ఇవ్వడంతో అతను ఇప్పుడు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని గడప ఎక్కే అవకాశం ఏర్పడింది. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.